వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్కు కూతురు రూపంలో కర్మ రిటర్న్స్ అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే కేసీఆర్ నిజంగానే అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 ఏళ్ల పాటు తనని తెలంగాణ సమాజం ఓన్ చేసుకుంది. 10 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉంచింది. 10 ఏళ్ల పాటు సీఎం స్థానంలో కూర్చోబెట్టింది. ఆ 10 ఏళ్ళని ఆ అధికారాన్ని తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ చేసిన సాహసాలు, కేసీఆర్ చేసిన మూర్ఖత్వ పనులు ఎవరూ చేసి ఉండరు. అలా ఆ అధికారాన్ని చూసుకొని అధికార దర్పం అనేది చాలా చిన్న మాట. అధికారంతో వచ్చిన అహంకారం, ఆ మదం అనేది చాలా చిన్న పదమే అది కూడా. అలా కేసీఆర్ తనకి ఎవరు కూడా అడ్డులేరంటూ రెచ్చిపోయాడు. 10 ఏళ్ల పాటు కనీసం తెలంగాణ సమాజం అన్నేళ్ళు తన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే ఆయన తన పార్టీ పెట్టి దగ్గర నుంచి తెలంగాణ సమాజం తను ఓన్ చేసుకుంటే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, బిల్లుకి మద్దతు ఇచ్చింది బీజేపీ అయితే ఆ రోజు తెలంగాణ జాతిపితగా కేసీఆర్ చెప్పుకుంటే దాన్ని కూడా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసింది. అయినా సరే ఆ తెలంగాణ ప్రజలంటే ఆయన గౌరవం లేదు, తెలంగాణ సమాజాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడు. కనీసం మొన్నటి ఎన్నికల్లో ఒకే ఒక ఉదాహరణ, మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందని చెప్పి రిజల్ట్ వస్తున్న రోజున ఆయన ఫామ్ హౌస్కి వెళ్తా ఉన్నారు. దారిలో డిక్లేర్ అయిపోయింది కాంగ్రెస్ గెలుపు. ఈ సమయంలో ఆయన గౌరవంగా వెళ్ళి గవర్నర్ని కలిసి తన రాజీనామాను సమర్పించాలి. ఇది యాక్చువల్గా ప్రొసీజర్. కానీ ఆ రోజు తన పిఆర్ఓతోని ఆ లెటర్ పంపించారు, తన రాజీనామాను పంపించారు. ఎంత అహంకారం అనడానికి ఇది ఒక నిదర్శనం. అంతేకాదు ఎవరైతే ఉన్నారో తన సెక్యూరిటీ వాళ్ళు మొత్తాన్ని కూడా అక్కడ దించేసి ఆయన కారులో ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినారు. కేసీఆర్ అహంకారానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. తను అప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఉంచారు కదా, తను అన్ని అరాచకాలు చేసినా అయినా వాళ్ళ కోసం నిలబడుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము మీ తీర్పును స్వాగతిస్తూ ఉన్నాం, మళ్ళీ మీ మనసు చోరుకునే విధంగా మేము మళ్ళీ పనులు చేస్తాం, ప్రతిపక్షంగా మా పనితీరేంటో చూపిస్తామని ఉంటే కేసీఆర్ ఇప్పటికీ హీరోగా ఉండేవాడు. అలా చేస్తే ఆయన కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి అందుకే ఈయన దత్త తండ్రి. సో అలా మనం కేసీఆర్ అరాచకాల గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే. ఇదంతా ఒక ఎత్తు అయితే నేను ఇందాక చెప్పింది మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అయితే అంతకన్నా అరాచకాలు చాలా ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ నేను తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారు అనేది ఇప్పటికీ అవమానిస్తున్నాడు ఆయన. తన ప్రతిపక్ష నేతగా పెట్టినా, ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించినా ఆయన ఫామ్ హౌస్లోనే కూర్చొని ఎప్పుడో తన మీద వేడి పడుతుందనే భయంతో ఒకసారి సంతకం చేయడానికి అసెంబ్లీకి వస్తారు, ఇంకొకసారి వేడి పడుతుందనే భయంతో అటెండ్ అవుతారు. అంతే తప్ప కేసీఆర్ ఎక్కడా కూడా ఈరోజు తెలంగాణ సమాజం మీద, పౌర సమాజం మీద గౌరవం లేదు. అది అందరికీ క్లారిటీ ఉంది, అది పక్కన పెడదాం. కానీ ఆయన ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అరాచకాలను, సరే కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ నడుస్తూ ఉంది, ఇంకా సిబిఐ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాలేదు కూడా. ఫోన్ ట్యాపింగ్ అంశం అది ఆయన అరాచకానికి పరాకాష్ట. తన నీడని కూడా తాను నమ్ముకోలేని వ్యక్తే ఈరోజు ఆ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడతారు. సో అలా ఈ కేసీఆర్ చేసింది 1 కాదు 2 కాదు, ఈ అరాచకాలన్నీ కూడా ఈరోజు ఆ పాపాలై శాపాలుగా వెంటబడుతున్నాయి. సో ఇలా తెలంగాణ సమాజాన్ని అవమానించడమా, కాళేశ్వరంలో తప్పులు చేయడమా, ఫోన్ ట్యాపింగ్లు చేయడమా, లేకపోతే తన కొడుకుని తీసుకెళ్లి ఫార్ములా 1 కేసులో ఇరికించడమా, బీఆర్ఎస్ పేరుతో గాయగత్తర చేయడమా, దేశ స్థాయిలో నేను పార్టీ పెడతానంటూ మోడీకి కూడా జోకా ఇచ్చే ప్రయత్నం చేయడమా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే టీడీపీని, చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా తెలంగాణ టీడీపీ క్యాడర్ని టార్గెట్ చేసిన విధానం మాత్రం ఒక ఎత్తు. మీరు ఎన్నోసార్లు చెప్తా ఉంటాను నేను వీడియోస్లో, ఒక ఓటుకు నోటు ఇష్యూ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ఏ రకంగా ఆయన హ్యూమిలేట్ చేశారు. అసలు కేసీఆర్ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? టీడీపీ నుంచి కాదా? కేసీఆర్ ఓనమాలు దిద్దింది ఎప్పుడు? టీడీపీ నుంచి కాదా? చంద్రబాబు నాయుడు ఆయన గురువు కాదా, రాజకీయ గురువు? అలాంటి చంద్రబాబు నాయుడు వదిలేసి బయటకు వచ్చారు తన ఓన్ ఎగ్జిస్టెన్స్ కోసం. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెట్టారు, అది ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయింది, తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. సో ఆ క్రమంలో 2009లో అప్పుడే గ్రహించాల్సి ఉంది చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఎలాంటి వాడు అనేది. మహాకూటమి రూపంలో అటు టీఆర్ఎస్, ఇటు టీడీపీ, ఇటు లెఫ్ట్ పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు తెలియకుండా ఆయన బీఫామ్ ఇచ్చేసాడు. ఎంత గందరగోళం జరిగిందో ఆ రోజున. కేసీఆర్ యాటిట్యూడ్ ఎలాంటిది అనేది చంద్రబాబు నాయుడు ఆ రోజైనా చూసుకుని ఉండాల్సింది. కానీ చంద్రబాబు నాయుడుకి అదే చెప్తాం కదా, పగ, ప్రతీకారాలు, వెండెట్ట ఇలాంటివన్నీ ఆయన డిక్షనరీలో ఉండవు. ఆ తర్వాత మనం చూస్తే వేరే 2014 వచ్చేటప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలు మారిపోయినాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లెగిస్తే ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకున్నారు కేసీఆర్. తానే తెలంగాణ జాతిపితగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. తెలంగాణ సమాజం కూడా నమ్మింది. కానీ తెలంగాణ సమాజం ఇక్కడ ఒకటే మర్చిపోయింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది బీజేపీ. కేసీఆర్ వెళ్ళి సోనియా గాంధీని కలిసి ఆ పార్టీని విలీనం చేస్తానంటూ కూడా ఫోటోలు దిగొచ్చారు. తెల్లారి పొద్దున్నే నేనే సీఎం క్యాండిడేట్ అని ప్రకటన చేశారు. ఇది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుని ఉండాల్సింది. సరే అది అయిపోయింది అనుకుందాం. ఆ రోజు నిజంగా కాంగ్రెస్ కదా ఆ రోజు ఇబ్బంది పడింది, 2 రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది తెలంగాణ బిల్లు పెట్టిన కారణంగా. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాలా, 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలోకి ఉన్నారు. ఇది అయిపోక ముందే ఆ ఉద్యమ సమయంలో టీడీపీని టార్గెట్ చేయడానికి, టీడీపీ లాంటి ఒక టవరింగ్ పార్టీ, చంద్రబాబు నాయుడు లాంటి ఒక పెద్ద పర్సనాలిటీ,
తెలంగాణలో ఉంటే తన పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే ఆ రకంగా ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు ఆ రోజు గట్టిగా తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేకం చెప్పేవాళ్ళు కేసీఆర్. అదిగో తెలంగాణకు వ్యతిరేకంగా తుమ్ముతున్నాడు ఆయన, తెలంగాణ రావడం ఇష్టం లేక ఆ తుమ్ముతో అడ్డుపడుతున్నాడు అని చెప్పేవాళ్ళు. అంత ఇది అతిశయోక్తి కాదు, అంత దారుణంగా ఉండేది. తనకి 2 ప్రాంతాలు సమానం, 2 ప్రాంతాలకి న్యాయం చేయండి అంటే అది 2 కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేశారు ఈ బ్యాచ్ మొత్తము కూడా. నాగం జనార్దన్ రెడ్డి అంత సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర ఉంది ఆయనకి. అలాంటి ఆయన ఓయూకి వెళ్తే అక్కడ ఆయన వెంటబడి టీఆర్ఎస్ క్యాడర్ ఆయన కొట్టే ప్రయత్నం చేసింది. ఆయన కారును కూడా ధ్వంసం చేశారు ఆ రోజున. తెలంగాణలో టీడీపీ దిమ్మెలు కూడా లేకుండా పగలగొట్టిన పరిస్థితి ఉంది టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఆజ్ఞలు తీసుకొని. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఓటు నోట్లో ఆయన ఏ స్థాయిలో అటు రేవంత్ రెడ్డిని ఇటు చంద్రబాబు నాయుడిని కలిపి హ్యూమిలేట్ చేశాడు మనకు తెలుసు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం కోసం రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఏ స్థాయిలో హడావుడి చేశారో మనకు తెలుసు. ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అని మాట్లాడారు చంద్రబాబు నాయుడిని ఆయన మాట్లాడిన మాటలు నేను చెప్పినవి చాలా కొద్దివి మాత్రమే. ఈ పదం ఎప్పటికీ మర్చిపోలేము. ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా, అంత సీనియర్ మోస్ట్ నేత, జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఆయన తన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు జాతీయ రాజకీయాల్ని. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఈయనకన్నా చాలా సీనియరు. అలాంటి నేతను పట్టుకొని ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా మాట్లాడారు. ఆఖరికి సుహాసిని ఆ రోజు కూకట్పల్లి నుంచి నిలబెడితే 2018 ఎన్నికల్లో అదొక పెద్ద తప్పుగా హరికృష్ణను అవమానించాడు చంద్రబాబు నాయుడు అన్నట్టు చూపించారు. ఇలా ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించి తాను టీడీపీ నుంచి గెలిచిన తలసాని లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి తీసుకొని వాళ్ళని అలాంటి వాళ్ళతో మళ్ళీ 2018లో మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ప్రోగా ప్రచారం చేయించారు, టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. అప్పుడు బీజేపీ గేమ్ ప్లాన్లో కూడా ఇతను కూడా భాగస్వామ్యం అయినట్టే ఉన్నారు అప్పుడు ఆ రోజున. అలా కేసీఆర్ చేసినవన్నీ కూడా వన్స్ బండి సంజయ్ లాంటి వాళ్ళు వరుసగా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ రోజు దుబ్బాక దగ్గర నుంచి హుజూరాబాద్ ఎలక్షన్, మధ్యలో జీహెచ్ఎంసీ ఎలక్షన్, ఇవన్నీ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. వీటన్నిటితో భయపడ్డారు కేసీఆర్. అందుకనే బండి సంజయ్కి వ్యతిరేకంగా ఒక దశలో అసలు వాళ్ళిద్దరూ బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టు ఉండింది. బీజేపీ అధికారంలోకి వస్తుంది, బండి సంజయ్ సీఎం అవుతారన్న ప్రచారం జరిగింది పాదయాత్ర తర్వాత. సో ఆ భయంతోనే ఆ రోజున ఏదైతే వడ్ల కొనుగోలు అంశం కేంద్రంగా తన పార్టీని బీఆర్ఎస్గా మార్చేశారు. టీఆర్ఎస్ అని పుట్టిన పార్టీని బీఆర్ఎస్గా మార్చేసి దాన్ని ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో గాయగత్తరు లేపుతాను నేను, మోడీ ఏంటి ప్రధాని, నేను కూడా ప్రధాని అవ్వద్దా, ఏం తెలంగాణ నుంచి ఉన్న వ్యక్తి బక్క వ్యక్తి ప్రధాని అవ్వద్దా, ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి తెలంగాణ ప్రజలు డబ్బులు తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాల్లో రైతుల పేరుతో పంచే ప్రయత్నం చేయడం, ఇతర రాష్ట్రాల్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం, ఏదైతే మోడీ ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే ఆమెకు వ్యతిరేకంగా పాలు గడిపే ప్రయత్నం చేయడం, ఇన్ని రకాల అరాచకాలు జరిగినాయి కేసీఆర్ వైపు నుంచి. ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన విధానం మొత్తం ఒక ఎత్తు. ఓటుకునోడు కావచ్చు, 2018 ముందస్తు ఎన్నికల్లో కావచ్చు, తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతో అంత పాపులారిటీ ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ అనే అంశాన్ని కేసీఆర్. సో ఇవన్నీ కూడా కేసీఆర్ వెంటబడ్డాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ని వెంటబడి వేధిస్తూ ఉన్నాయి ఈరోజు ఆయన ఓడిపోయిన తర్వాత. సరే ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురయ్యాయి, రేవంత్ రెడ్డి వైపు నుంచి ఇబ్బంది వస్తూ ఉంది, ఆ కేసులు వెంటాడుతూ ఉన్నాయి, భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు, వచ్చిన ఎన్నికలన్నీ కూడా కోల్పోతూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు అత్యంత భయంకరమైన ఒక విషయం ఏంటంటే ఆయన మీద కూతురు తిరగబడ్డం. సరే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తను ఎంత మద్దతు ఇచ్చినా బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి అర్థమైంది తనకు అక్కడ స్పేస్ లేదు, కేటీఆర్ ఉన్న అన్ని రోజులు తనకి స్పేస్ ఉండదు అని. అందుకే ఆవిడ బయటకు వచ్చిన తర్వాత తనకి పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసింది. ఈ రోజు పార్టీని అనౌన్స్ చేయబోతోంది. ఇది తన టార్గెట్ బీఆర్ఎస్ఏ అని చెప్పింది. బీఆర్ఎస్లో ఉన్న నేతలంతా తనతో టచ్లో ఉన్నారు, మా నాన్న దగ్గర ఉంటే మీకు భవిష్యత్తు ఉండదు, నాతో రండి అని చెప్తుంది. ఇంతకన్నా ఒక తండ్రికి అవమానం ఏదన్నా ఉంటుందా? ఇదే మర్చిపోతారనుకుంటే ఈ లోపల ఇంకొక అరాచకం ఏంటంటే ఈరోజు తన పార్టీని టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా రిజిస్టర్ చేసేందుకు సిద్ధమవుతుంది ఆవిడ. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్గా మార్చుకున్నారు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్కి ఎన్నికల కమిషన్ కూడా ఏం అడ్డుపడదు నాకు తెలిసి. సో టెక్నికల్గా కూడా ఏం అడ్డంకులు ఉండవు ఆవిడకి. తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిగా పెట్టేందుకు ఆవిడ సిద్ధమవుతోంది. అంటే డైరెక్ట్ వెన్నుపోటు పడడం, ఇంకోటిగా డైరెక్ట్ పోటు పొడుస్తూ ఉంది ఆవిడ కేసీఆర్. ఇంతకన్నా ఇంకా కేసీఆర్ అనుభవించేది ఏదైనా ఉంటుందా? అందుకే నేను టైటిల్ పెట్టింది కర్మ రిటర్న్స్ అని, కూతురు రూపంలో. ఇంకెవరో ప్రతి రేవంత్ రెడ్డి ప్రతి సీఎం అయితేనో, చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం అయితేనో కేసీఆర్ మీద పగ తీర్చుకున్నట్టు కాదు. అది కేవలం రాజకీయ పగ మాత్రమే, రాజకీయంగా కొంత కేసీఆర్ డౌన్ఫాల్ అయిన అంశం మాత్రమే. కానీ సొంత కూతురే ఈరోజు బయటకు వచ్చి డైరెక్ట్గా నేను కత్తి తీసుకుంటా వచ్చేది నీకోసమే అని చెప్తుంటాడు రుద్రమదేవి సినిమాలో బన్నీ. ఆ స్థాయిలో ఈ రోజున రుద్రమదేవిని చూస్తే చెప్తా ఉంటాడు బన్నీ ఆ రోజు ఆ సినిమాలో. అట్లాగే ఈరోజు ఆవిడ నేను కత్తి తీసుకుంటా వచ్చేది నీకోసమే అని డైరెక్ట్గా ఫైటింగ్కి వెళ్తూ ఉంది. ఇంతకన్నా కేసీఆర్ అనుభవించే కర్మ ఏమన్నా ఉంటుందా? అందుకే కర్మ రిటర్న్స్ అనేది కాదు, కర్మ ఫాలోస్ కేసీఆర్ని కూతురు రూపంలో. ఈ టైటిల్ అందుకే కరెక్ట్గా యాప్ట్ అవుతుంది కేసీఆర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి.